జనరల్గా సమాజంలో ఒక సామెత ఉందండి, ఏదైనా ఒక కుక్కని చంపేటప్పుడు పిచ్చిది అని ముద్ర వేయాలంటారు. కర్మ ఏంటంటే మనం పిచ్చి కుక్కల్ని బయట పెట్టడానికి, చంపడానికి కాదు, చంపేంత దాకా మనం ఇంకా తయారవలేదు, బయట పెట్టడానికి ట్రై చేస్తుంటే మిగిలిన పిచ్చి కుక్కలన్నీ వచ్చేసి మన మీద దాడి చేస్తా ఉన్నాయి. దానికి రీసెంట్ ఉదాహరణే అక్క బయట పెట్టిన ఫుడ్ జిహాద్ ఇష్యూ. ఈ బన్ను టాపిక్ మొదలైన కాడి నుంచి ప్రతివాడు వచ్చేసి తినటానికి, బన్ను తినటానికే పుట్టినట్టుగా తయారైపోయినట్టుగా మొత్తం ఇందాక అన్న చెప్పారు కదా, కొత్త పార్టీ పెట్టారు, టీఎస్పీ, టూ సెక్యులర్ పార్టీ నాయకులు కొంతమంది, అందులో నాగబాబు గారు, లోకేష్ గారు, ఇట్లాంటి పెద్దవాళ్ళు అందరూ కూడా ఆ బన్ను తినేవాడిని, బన్ను అమ్మేవాడిని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికే వచ్చినట్టు, దానికోసం వీళ్ళు డబ్బులు సంపాదించినట్టు చేశారు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అలాంటి వాళ్ళందరినీ చూసి బాల్సో వాళ్ళు 1,00,000 మంది ఉండొచ్చు, 1,00,000 మంది వాడికి సపోర్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి మన వర్షన్ మనం మార్చుకోవాల్సిన అవసరం లేదండి. మనం పట్టుకున్న లైన్ 100కి 1000% అది కరెక్టే. ఈ దేశంలో ఫుడ్ జిహాద్ జరుగుతూ ఉంది. ఈ దేశంలో అనేక రకాల జిహాదులు జరుగుతూ ఉన్నాయి. అందులో లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, రేప్ జిహాద్, సెక్స్ జిహాద్, ఓట్ జిహాద్, ఎడ్యుకేషన్ జిహాద్, ఎంప్లాయ్మెంట్ జిహాద్, చివరికి స్పిరిచువల్ జిహాద్, అన్ని జరుగుతూనే ఉన్నాయి. అన్ని నిజాలే. ఇది సెక్యులర్ కళ్ళద్దాలు పెట్టుకుని చూసుకునే కొంతమంది నాయకులకి, లేకపోతే కొంతమంది పెద్దలకి కనపడకపోవచ్చు, కానీ ఇది జరుగుతుందన్నది నిజం. కాకపోతే మనం మర్చిపోతున్న ఇంకొక నిజం ఏంటంటే, ఈ పేర్లన్నిటి చివర మనం జిహాద్ మాత్రమే తగిలించామండి. సేమ్ పదాలకి క్రూసైడ్ కూడా తగిలించవచ్చు. 2 రకాలుగా ఈ దేశంలో జరుగుతూనే ఉన్నాయి. ఇందులో డేంజరస్ మాత్రం ఒక 3. ఈ 3టిని మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందులో 1 లవ్ జిహాద్, 2 ఫుడ్ జిహాద్, 3 స్పిరిచువల్ జిహాద్. ఇది ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది అనమాట. కొత్తగా అంటే ఈ మధ్య నేను నోటీస్ చేసింది కొత్తగా, బహుశా చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఇందులో ఫుడ్ జిహాద్ గురించి అయితే పెద్దగా మాట్లాడుకోవటానికి ఏం లేదు, ఆల్రెడీ మొన్న ఎక్స్పోజ్ చేశారు, వాళ్ళ బతుకంతా బండారం బయటపడిపోయింది. అలాగే హలాల్ విషయంగా చూసుకున్నట్లయితే ఈ దేశంలో ఎవడికి నచ్చిన ఆహారం వాడు తినొచ్చు, అలాగే ముస్లింకి నచ్చిన ఆహారం ముస్లిం తినొచ్చు నిరభ్యంతరంగా. కానీ వాడికి నచ్చిందే మనం కూడా తినాలి అనే పరిస్థితి తెచ్చేశారు ఈ దేశంలో. ఎందుకంటే ఒక మెక్డీకి వెళ్ళినా, లేకపోతే కేఎఫ్సీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బోర్డులు పెడతారు, వీసారు ఓన్లీ హలాల్ ఫుడ్ అని చెప్పేసి. అరే నేను హలాల్ తినను, వాడికి నచ్చింది వాడు తినవచ్చు, కానీ వాడికి నచ్చింది నేను తినాలి అని చేయటం నా మీద జరుగుతున్న దాడి కాదా? నా హక్కుల మీద జరుగుతున్న దాడి కాదా? మరి దీని గురించి ప్రశ్నిస్తుంటే ఒక్కొక్కడికి సడన్ గా సెక్యులరిజం గుర్తొస్తుంది. నా హక్కుల గురించి పట్టించుకునేవాడు, మాట్లాడేవాడు ఒక్కడో లేడు. కాకపోతే యాక్చువల్లీ సమయాభావం ఉండటం వల్ల కొంచెం తొందరగా ముగించాల్సి వస్తుంది కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. కొంచెం దీన్ని ఎలాబొరేటెడ్గా ఒక డే లాంగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే అప్పుడు అన్ని వివరంగా మాట్లాడుకోవచ్చు. 2వది లవ్ జిహాద్. లవ్ జిహాద్ గురించి మాట్లాడుతూ ఇప్పుడే దేవికక్క ఒక రేట్ చెప్పారు, 6 లక్షలు 7 లక్షలు అని చెప్పేసి. అక్కడ రేట్లు మారిపోయినాయి, అప్డేటెడ్. ఎందుకంటే ఈ మధ్య మన ఆఫీస్లో రెగ్యులర్ గా కౌన్సిలింగ్లు ఇస్తా ఉన్నాం కదా. కర్మ ఏంటంటే ఇప్పుడు నాకు ముందుగా మైక్ అడగటానికి కారణం ఏంటంటే, ఇక్కడికి వచ్చాక ఒక లవ్ జిహాద్ కేసు వచ్చింది. ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వాలి. రెగ్యులర్ గా మా ప్రేరణక్క కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు ఈ లవ్ జిహాద్ ఇష్యూస్ లో. మొన్న ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక కేసు వచ్చింది. అమ్మాయి రజకుల అమ్మాయి, అంటే బీసీ కమ్యూనిటీ. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఒక బిల్డింగ్ లో వాచ్మెన్ గా చేస్తున్నారు. ఆ అమ్మాయికి లవ్ చేసిన తురకోడి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే 15 లక్షలు వస్తాయి, 5 lakhs నీ పేరు మీద పెట్టేస్తా. ఎవరిని ఊహించారా? అంటే మనం ఇప్పటిదాకా ఏమనుకుంటున్నాం, ఆడవాళ్ళకి రేట్లు గట్టి అమ్ముతున్నారు అనుకుంటున్నాం. వాడు రేటు గట్టి కొనుక్కోవటానికి రెడీ అయిపోయాడు, మన వాళ్ళు అమ్ముడుపోవటానికి రెడీ అయిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు. ఇక 2వది, వీళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేస్తాం, మనకు మనలాంటి వాళ్ళు కౌన్సిలింగ్ సెంటర్స్ చాలా మంది పెట్టుకున్నామని తెలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ముందర కాళ్ళగా బంధం వేసేస్తా ఉన్నారు. ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళు రాజ్పుత్స్ అంటే రాజస్థాన్ నుంచి ఇక్కడి నుంచి వలస వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నారు, పేదవాళ్ళే. వాళ్ళ తమ్ముడి క్లాస్మేట్ ఈ అమ్మాయిని లైన్ లో పెట్టాడు. ఈ అమ్మాయికి 21 సంవత్సరాలు, వాళ్ళ తమ్ముడికి 19 సంవత్సరాలు. నిజానికి ఈ పెళ్లి చట్ట ప్రకారం చెల్లదు, ఒకవేళ అమ్మాయి చేసుకోవాలనుకున్నా కానీ ఆ అమ్మాయి వాడికి 21 వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను అంటుంది, వాళ్ళ తమ్ముడు వయసు ఉన్న వాడితోటి. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, ఆ పాప, వాళ్ళ అక్క 4 కూర్చుని ఉంటే నేను మా అక్క కౌన్సిలింగ్ ఇస్తుంటే అక్క చెప్పారు, అమ్మ ఇక్కడ నికా హలాల్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా, అక్కడికి వెళ్తే నువ్వు నీ భర్తతోనే కాదు, ఒక్కొక్కసారి నీ మరిదతోటి, నీ మామతోటి కూడా సంసారం చేయాల్సి రావచ్చు అంటే, తండ్రిని పక్కన పెట్టుకుని ఆ పాప ఏమందంటే, చేస్తా నా ఇష్టం, నీకేంటి నొప్పి అని. అంటే వాళ్ళు ఏ లెవెల్లో వాళ్ళకి ట్యూనింగ్ ఇస్తున్నారో చూడండి. ఇవి జస్ట్ కేస్ స్టడీస్, కొన్ని శాంపిల్స్ మాత్రమే అండి. ఇట్లాంటివి చాలా దారుణమైన కేస్ స్టడీస్ చూస్తూ ఉన్నాము. కొన్ని చోట్లయితే తల్లిదండ్రులు చచ్చిపోతామంటే చచ్చిపోమని వాళ్ళు ఇంకో 10 ఏళ్ళకైనా చచ్చిపోతారు, బట్ ఐ హ్యావ్ ఫ్యూచర్ అని చెప్పేసి అంటున్న వాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పినామా, ఒక తహసీల్దార్ కూతురు ఈ మాట అనేది, చచ్చిపోతే చచ్చిపోని అని చెప్పేసి అంది తల్లిదండ్రులు.
ఇవన్నీ మన చుట్టూనే జరుగుతూ ఉన్నాయి. కాకపోతే లవ్ జిహాద్లో ఉన్న ఇన్ని యాంగిల్స్ ని మనకు తెలియటానికి టైం పడుతుంది అంతే. ఇక మూడోది స్పిరిచువల్ జిహాద్. అంటే ఈ మధ్య చాలా మంది చూస్తూ ఉంటారు, గెడ్డం పెంచుకుని టోపీ పెట్టుకుని భగవద్గీత చెప్తాము, భారతం చెప్తాము, భాగవతం చెప్తామని వచ్చేస్తా ఉన్నారు. ఇంకొంతమంది అయితే మేము క్రిస్టియన్ గా పుట్టాము కానీ భగవద్గీతం చదువుతాం, భాగవతం చదువుతాం అని చెప్తున్నారు. వీళ్ళందరినీ చూసి అరే వాళ్ళు ఎంత మంచివాళ్ళు, ఇందులో కూడా మంచి వాళ్ళు ఉంటారు అంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్స్ లో ముస్లిమ్స్ లో చెడ్డోళ్ళు ఉన్నారని మనం ఎప్పుడైనా అన్నావా? మనం ఎప్పుడైనా అంటావా? అందులో చెడ్డోడు లేడు, మంచోడు లేడు. వాడు క్రిస్టియన్, వాడు ముస్లిము, అంతే. వాడికి వాడి మత గ్రంథం ఏం చెప్తుందో అదే చేస్తాడు. కానీ వాళ్ళలో కొంతమంది మంచిగా కనిపిస్తారు కదా. ఈ కనిపించే వాళ్ళంతా ఎవరంటే ఇవి ఇక్కడ కనపడుతున్న గడ్డి ఉందో చూడండి, ఈ గడ్డి లాంటి వాళ్ళే. అందులో చెడ్డవాళ్ళు అంటే ఎవరు అంటే ఆ గడ్డిలో దాక్కుని తిరిగే పాములు ఉంటాయి చూసారా, ఆ పాములు. ఆ పాముల యొక్క విషతత్వాన్ని దాచిపెట్టే పచ్చని ముసిగే ఈ గడ్డి, ఈ మంచితనం అనేది. కాబట్టి మంచి ముస్లిము, చెడ్డ ముస్లిము, మంచి క్రైస్తవుడు, చెడ్డ క్రైస్తవుడు అంటూ వాళ్ళని వేరు చేసి చూడటం కంటే కూడా దయచేసి వాళ్ళలో మంచి ఎవరు చెడ్డెవరిని ఎత్తుక్కోవటం మానేసి వాళ్ళు ఒకటేలాగా చూడండి. అప్పుడు మనకి ఏ రిస్క్ ఉండదు, ఎటువంటి ప్రమాదాలు రాకుండా ఉంటాయి. ఇక లాస్ట్ అన్నిటికంటే మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే కెమోఫ్లాజ్ జిహాద్. అంటే ఇప్పుడు మన వాళ్ళు బయట పెట్టారు బన్ జిహాదు, లేకపోతే ఫుడ్ జిహాదు, ఇంకోటి ఏదో. దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు కొత్తగా ఏం వస్తారు అంటే నా పేరు రహీం కాదన్నా, నా పేరు రమణ లేకపోతే నా పేరు రామారావు అని చెప్పేసి కార్డులు వేసుకుని వస్తారు. ఇది చూసి మనవాడే కదా అని చెప్పేసి తింటాం లేకపోతే బతకటం సావటం తర్వాత. కానీ వాళ్ళ ఎత్తుల్ని అర్థం చేసుకోండి. ఇది ఫుడ్ విషయంలో, లవ్ జిహాద్ విషయంలో కూడా గతంలో జరిగింది. దీన్ని గ్రూమింగ్ జిహాద్ అంటాం. గతంలో షూటర్ తారా సహదేవ్ ఉన్నారు కదా, ఆవిడ కేసులో తను హిందూగా పేరు మార్చుకుని, మారువేషం వేసుకుని, అంటే పేరు ఐడెంటిటీ మార్చుకుని అమ్మాయిని పెళ్లి చేసుకుని, పెళ్ళైన తర్వాత వాడి అసలు రంగుని బయటపెట్టి నువ్వు మతం మారుతావా లేకపోతే చస్తావా అని వేట కుక్కలు, అదే పెంపుడు కుక్కలు ఉంటాయి కదా వాటింట్లో, ఆ కుక్కలతోటి కనిపించాడు. ఆ కేసు ఆవిడ ఢిల్లీలో ఫైల్ చేశారు. ఆవిడ నేషనల్ లెవెల్ షూటర్ తారా సహదేవ్. అది పేపర్లో కూడా వచ్చింది కాబట్టి ఈ పేరు చెప్తా ఉన్నాను. కానీ ఈ పేర్లు చెప్పకుండా చాలా కేసులు ఉన్నాయి. ఎందుకంటే ఆడబిడ్డల వ్యవహారం కాబట్టి వాళ్ళందరి పేర్లు ప్రతిసారి మనం బయట పెట్టలేకపోతున్నామండి. కానీ ఇలాంటి కేసులు వారానికి 2-3 కేసులు మన దగ్గరకు వస్తూ ఉన్నాయి. నెలకు 10 కేసులు యావరేజ్న వస్తూ ఉన్నాయి. కానీ అత్యంత దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే వారానికి మన దగ్గరికి నెలకు 10 కేసులు వచ్చినాయి అంటే అందులో 7 కేసులు 6 కేసులు అచ్చగా బ్రాహ్మణ ఆడపిల్లల్ని టార్గెట్ చేసుకుని వస్తూ ఉన్నారు. ఎందుకు ఈ దుస్థితి వస్తూ ఉంది మనకి అంటే మనం వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నుంచి ఏ దేవుడు లేకపోతే ఏ పూజ ఇవి చెప్తున్నాం, కానీ మన చుట్టూ కాచుకూర్చున్న శత్రువులు ఎవడు, వారితో మనం ఎలా డీల్ చేయాలి ఇది మనం చెప్పట్లేదు. అలాగే చాలా మంది లవ్ జిహాద్కి గురవుతున్న ఆడపిల్లలు కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏ కారణంగా లవ్ జిహాద్కి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు అంటే వాళ్ళంతా చిన్నప్పటి నుంచి తలనొప్పి వస్తే, జ్వరాలు వస్తే దర్గాలకు తీసుకెళ్లే బ్యాచ్ ఒకళ్ళు. రెండో వాళ్ళు వచ్చేసి ఇక ఇక్కడ కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ఆ దేవుడు ఈ దేవుడు అంతా ఒకటే, సబ్కా మాలిక్ ఏకే అని చెప్పుకునే బ్యాచ్ని ఎవరైతే నమ్ముతారో అలాంటి బ్యాచ్ని బారిన పడుతున్న వాళ్ళే. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా జరుగుతున్న నిజము. చెప్పటం నా బాధ్యత కాబట్టి, నిజం నిష్కర్షగా ఉంటుంది కాబట్టి చెప్పాల్సింది చెప్పేశాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇదే విషయాలు వీలైనంత మందికి మీరు చెప్పండి, మీ ఛానల్స్ ద్వారా చెప్పండి, మీకు వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా చెప్పండి. ఎందుకంటే మన ఆడబిడ్డలు, మనకు పంచమానకేంద్రాలు చెప్పుకుంటాం. ఆ మానకేంద్రాలు అన్నిటికంటే గొప్పగా మనం గౌరవించుకోవాల్సింది, మనం కాపాడుకోవాల్సింది ప్రస్తుతం మన ఆడబిడ్డల్ని. మన ఆడబిడ్డల్ని కాపాడటానికి ప్రపంచంలో మనం తప్ప ఎవడు లేడు, ఎవడు రాడు. కాబట్టి అవసరమైతే మన కంటలిప్పుదాం, లేకపోతే కట్టెత్తుదాం, ఏదైనా చేద్దాం. జై శ్రీరామ్.